ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, నీవు అతిగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ, నీ ఆలోచనకు తగినటువంటి సమాధానం ఈరోజు నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా ఒక్కసారి ఈ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుండి ఒక విషయం గురించి అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. ఎన్నోసార్లు నీకు తెలియజెప్పాను, ఆలోచించవద్దు అంటూ ఎన్నోసార్లు చెప్పాలి అని అనుకున్నాను. అలాగే చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. కానీ నా ప్రయత్నం అంతా కూడా విఫలం చేస్తున్నావు. ఎందుకు అతిగా ఆలోచిస్తూ ఉంటావు? నిన్ను నువ్వే ఎందుకు బాధ పెట్టుకుంటూ ఉంటున్నావు? ఎవరో నీ మనసును గాయపరచడం లేదు, నిన్ను నువ్వే నీ మనసును గాయపరుచుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడేటటువంటి ఈ సాయి అండ నీకు ఎప్పుడూ ఉంటుంది అని తెలిసి కూడా అదే పనిగా నీకు వచ్చినటువంటి సమస్యను చూసి భయపడిపోతూ దాని గురించే పగలు రాత్రి అని ఆలోచించకుండా ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నావు. ఇది అసలు భావ్యమేనా? సమస్యలు నీకు ఎదురుగా ఉన్నప్పుడు వాటికి తగినటువంటి పరిష్కారాల గురించి ఆలోచించాలే కానీ ఆ సమస్య నా దగ్గరకు వచ్చింది అని అనుకుంటూ ప్రతి క్షణం దాని గురించే తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రతిరోజు ఈ సాయి నీకు చెప్పేటటువంటి మాటలను వింటూనే ఉంటావు, అలాగే నా ఆదేశాలను పాటిస్తూనే ఉంటావు. అయినప్పటికీ నేను చెప్పేటటువంటి కొన్ని విషయాల గురించి మాత్రం ఎందుకు దృష్టి సారించలేకపోతున్నావు? నీ మనసులో గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధల వలన నువ్వు ఎక్కువగా దృష్టి చేయలేకపోతున్నావని నేను అర్థం చేసుకోగలను. నీకు కావలసిన దాని గురించి నీవు మరీ అంతగా అడగాల? ఈ బాబాకు ఏమీ తెలియదు అని అంటావా? నీకు ఏది మంచిది, ఏది నీకు సరైనదో తెలియకుండానే ఇన్ని రోజులు నీవు నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావా? నేనే కాదు, ఏ భగవంతుడైనా సరే ఆయనను పరిపూర్ణంగా నమ్మి ఆయనను కొలిచి పూజించినటువంటి ఏ భక్తుడైనా సరే పతనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ ఉండడు. తప్పకుండా ఏ సమస్యలతో అయితే నువ్వు పోరాడుతున్నావో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నీ ద్వారానే ఆయన ఆ సమస్య నుండి విముక్తి చేసేలా చేస్తాడు. నీకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే చూస్తాడు. కానీ మీరే అర్థం చేసుకోకుండా సరైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా తప్పుడు మార్గాలను, పనికిరాని ఆలోచనలను ఎక్కువగా వాటి అందే దృష్టి సారిస్తూ మిమ్మల్ని మీరే బాధపరుచుకుంటూ ఉంటారు. అసలు జీవితంలో ఏది ముఖ్యమో, ఏది అవసరం లేదో తెలుసుకోలేకపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు పక్కన వారితో పోల్చుకుంటూ నీ కోసం అని ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కాదనుకుంటూ, బంగారు జీవితాన్ని కాదనుకుంటూ తెలిసి తెలిసి మరి ఎదుటివారి జీవితంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకుంటున్నారు. అలాగే నువ్వు అనుకుంటూ ఉంటావు, వారితో పోల్చుకుంటూ ఉంటావు. నీవు తృప్తిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు. అప్పుడు నీకంటూ నీ జీవితాన్ని అమూల్యంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం నీ చేతుల్లోనే ఉంటుంది. మన జీవితాన్ని వేరే వారితో పోల్చుకున్నప్పుడే మన జీవితం మనకు చాలా చిన్నదిగా, వారికంటే తక్కువగా మనకే అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎదుటివారితో ఏదీ పోల్చుకోవద్దు. నిన్ను నువ్వే నమ్ముకో, భగవంతుడిపైన భారం వెయ్యి. నీకోసమై కేటాయించి ఇచ్చినటువంటి జీవితాన్ని సంతోషంగా తృప్తిగా అనుభవిస్తూ ఉండు. నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అనేది భగవంతుడు ఒక నిర్ణయాన్ని, అలాగే ఒక సమయాన్ని ముందే కేటాయించి ఉంచుతాడు. కాబట్టి ఆ సమయం వచ్చే వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు. బాబా, మరి ఎదుటివారు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు, మరి నేనేం పాపం చేశాను? వారితో సమానంగా నాకు అన్ని సంతోషాలను ఇవ్వచ్చు కదా తండ్రి అని నువ్వు నన్ను అడగవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వారు సంతోషంగా ఉన్నారు అంటే వారి పూర్వజన్మలో వారు చేసినటువంటి పుణ్యం బట్టి ఉంటుంది. అలాగే వారు చేసినటువంటి గొప్ప పనుల వల్ల ఉంటుంది. వారికి భగవంతుడు కల్పించినటువంటి అవకాశం అలా ఉంటుంది. అలాగే ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ జన్మలో కూడా వారి మంచి మార్గాన్ని ఎంచుకుంటే తప్పకుండా వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు.
అలాగే నీకు రావాల్సిన దాన్ని రాకుండా ఎవ్వరూ అడ్డుపడరు. నువ్వు కోరుకున్నది, నీకు నేను ఏదిస్తే మంచిది, నువ్వు నీ కుటుంబం ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ధర్మబద్ధంగా నీకు దక్కవలసిన దాన్ని నీకు అందివ్వడమే నా బాధ్యత. దాన్ని మాత్రం ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇన్ని రోజులు అది జరగకపోవడం కేవలం నీ కర్మఫలం. దానిని పూర్తిగా అనుభవించిన తరువాతే నీ జీవితంలో నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని నువ్వు పొందేలా చేస్తాను. అందుకే కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు నేను శక్తిని, ధైర్యాన్ని నీ ముందుండి మరీ నడిపించేటటువంటి నీ బాబానవుతాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను నిన్ను కాపాడడం లేదని, ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా ప్రేమను పంచుతున్నానని పొరపాటు చెందుతున్నావు. తల్లి ఎప్పుడూ తన బిడ్డల పట్ల సమానమైనటువంటి ప్రేమనే చూపిస్తుంది, కానీ వ్యతిరేకంగా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూడదు. ఎప్పుడైనా సరే ఈ బాబాకు అందరూ ఒకటే, అందరూ సమానమే. అందులోనూ పేదవారు ధనికులు అని ఎప్పుడూ ఆలోచించడు. ఎవరు ఎప్పుడు పిలిచినా పరుగులు తీస్తూ వారి చెంత వాలిపోవడమే ఈ బాబాకు తెలిసినటువంటి పని. నీకు అన్ని విధాల సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాను. నీ సాయి హృదయం ఎంతో విశాలమైనది. అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగాను మార్చేటటువంటి శక్తి దానికి ఉందని తెలుసుకో. అంతా నా కోరిక ప్రకారం తప్పకుండా జరిగి తీరుతుంది. నీ సాయి చూపేటటువంటి దారిలో నడిచి చూడు. ఆ మరుక్షణమే నీకంటూ మంచి ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించే విధంగా దయాగుణం కలవాడు నీ సాయి. ప్రతిరోజు నా విభూతిని ధరిస్తూ ఉండు. నీకు ఎలాంటి ఆపదలు రానివ్వను. నువ్వు చేసేటటువంటి పనిలోనే కాదు, నీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పును చూస్తావు. నీకిచ్చేటటువంటి కొత్త జీవితాన్ని తృప్తిగా పొందేందుకు సిద్ధంగా ఉండు. అసంతృప్తిగా ఎప్పుడూ ఉండవద్దు. సంతృప్తి లేనివాడికి సర్వం ఉన్నా అది దండగే అవుతుంది. కాబట్టి నీకు ఉన్నపాటి జీవితంలో నువ్వు సంతోషాన్ని వెతుక్కో. అప్పుడు నీ చుట్టూ అందమైనటువంటి జీవితం మొదలవుతుంది. ఎవరికో అదృష్టం దక్కిందని, ఎవరో సంతోషంగా ఉంటున్నారని నీ జీవితాన్ని కూడా వారితో పాటు పోల్చుకోవద్దు. నీ జీవితాన్ని నువ్వు చిన్నచూపు చూసుకోవద్దు. అదృష్టాన్ని అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకోవాలి. నువ్వు నమ్మినటువంటి భగవంతుణ్ణి నిరంతరం నమ్ముకోవాలి. నీ కష్టాన్ని నమ్ముకోవాలి. తప్పకుండా నీ చెంతకు విజయదేవత అడుగు పెడుతుంది. ఇప్పటి నుండైనా సరే నీలో దాగి ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ బయటకు పంపించేశాయి. ఎక్కువగా అతిగా దేని గురించి ఆలోచించవద్దు. చెప్పాను కదా, నీ కోసం వచ్చేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అవి రావాలి అనుకున్నప్పుడు ఎవ్వరూ అడ్డుపడలేరు. తప్పకుండా నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఈ బాబా కేటాయించి ఇస్తాడు. అంతవరకు శ్రద్ధా సహనంతో ఈ సాయిని మనసారా నమ్ముతూ నీ కర్తవ్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నిర్వర్తిస్తూ ఉండు. భారం నాపై మోపావు కాబట్టి మిగతా అంతా నేను చూసుకుంటాను. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.